హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు ఎంత అందమైన పదాలు కదండి. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనం ఈ పదాలని పాజిటివ్గా అంటూ ఉంటాము. అంత మంచి పదాలని టైటిల్గా తీసుకుని అంతకంటే మంచి సబ్జెక్ట్తో మంచి సినిమా రూపొందించారు డైరెక్టర్ పరశురామ్ గారు. గీతా ఆర్ట్స్ లాంటి ప్రెస్టీజియస్ బ్యానర్ పైన అల్లు శిరీష్ అండ్ లావణ్య త్రిపాఠి క్యూట్ పేరుగా మనల్ని ఈ సినిమాలో ఎంతగానో అలరించారు కదా. మరి మంచి వాల్యూస్తో మంచి ఎమోషన్స్తో మనల్ని అలరిస్తున్న శ్రీరస్తు శుభమస్తు గురించి ఈ సక్సెస్ సంబరాన్ని మనతో పంచుకోవడానికి టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళని పలకరించేసి స్పెషల్ చిట్ చాట్ని స్టార్ట్ చేసిద్దాం. హాయ్ అలీ గారు. హాయ్ శిరీష్. హలో పరశురామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. సో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా అందరూ ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు శ్రీరస్తు శుభమస్తు. అంటే ఫస్ట్ చూసి ఓన్లీ లవ్ స్టోరీ లేదా కొంచెం ఫ్యామిలీ ఇలా ఉంటుంది అనుకున్నాము. ఇంకా అసలు అక్కడ ఉన్నారు కదా అలీ గారు సినిమాలో రాకింగ్ నిజంగా. అలీ రాజా ఇస్తాడు కాజా. ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఓకే, సో మొత్తానికి కామెడీ కూడా అంత బాగా ప్లస్ అయింది సినిమాకి విత్ ఆల్ ది అదర్ ఎలిమెంట్స్. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో ఎస్పెషల్లీ ఇప్పుడు అలీ గారు మనకి ఒక ముఖ్యమైన గెస్ట్ లాగా యూనో బాగా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ సోలోలో కూడా బాగా వర్కౌట్ అయింది. అంటే తను అసిస్టెంట్ డైరెక్టర్ కాడి నుంచి నాకు తెలుసు, పూరి జగన్నాథ్ గారి దగ్గర. తను ఎప్పుడైతే యువత అని సినిమా చేశాడో ఆ టైటిల్ పెట్టడం, ఆ సినిమా హిట్ చేయడం, అంటే కొత్త కుర్రాడిని నిఖిల్ హీరో కదా. సో మేము సూపర్ సినిమా చేస్తున్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పుడే సినిమా రిలీజ్ అయిన తర్వాత అవ్వగానే జనరల్గా ఏంటంటే ఒక 3 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్కి నేమ్ వస్తుంది. ఫస్ట్ సినిమానే తను సిక్సర్ కొట్టాడు. సో కొత్త హీరోతోటి పూరి గారు అసిస్టెంటు. సో ఎలా తీయాలి, ఎలా చేయించుకోవాలి, ఎలా రాబట్టుకోవాలి ఆయనకి బాగా తెలుసు. ఆయన శిష్యుడు కాబట్టి ఇంకా బాగా తెలుసు. పైగా ఒకే ఊరు, పక్కనే రిలేటివ్స్ కదా, రిలేటివ్స్ అవుతారు జగన్ గారు, పూరి గారు. నాకు ఎక్కడంటే కాన్ఫిడెంట్ ఈ సినిమా మీద, నా క్యారెక్టర్ గురించి కాదు. తను ఫస్ట్ డే మీతో ఫస్ట్ సినిమా ఇది, చాలా సీనియర్ మోస్ట్. నా పక్కన ఇప్పుడు రావు రమేష్ గారు, భరణి గారు, ఇటు ఏమో ప్రకాష్ రాజ్ గారు, అటేమో ఆవిడ సుమలత గారు, అందరు సీనియర్ మోస్ట్. నేనే ఇది 3వ సినిమా. నన్ను తొక్కేకండి అన్నాడు ఫస్ట్. ఏమయ్యా మేము తొక్కేస్తే మీరు తొక్కించుకునే ఫ్యామిలీయా, మీరు తొక్కడానికి రెడీగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చావు? అల్లు ద గ్రేట్ పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారి కొడుకువి. ఆయన కొంత ముదురైతే వీళ్ళన్న దేశముద్రు, ఇది మహాముద్రు. అంటే వర్క్ ఒక్కసారి సీన్ పేపర్ ఇస్తే ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎంతసేపు అదే ఆలోచన. ఎందుకంటే వాళ్ళ ఫాదరు అరే గీతా ఆర్ట్స్లో ఎన్నో పెద్ద హిట్ సినిమాలు తీశారు. సో నన్ను నమ్మి ఒక సినిమా తీస్తున్నారు ఆ బ్యానర్లో. నేను ఈ బ్యానర్ని నిలబెట్టుకోవాలి, నేను నిలబడాలి. నిలబడితే నాకు బయట డైరెక్టర్లు వస్తాయి, బయట కథలు వస్తాయి, బయట బ్యానర్లు వస్తాయి. ఓహో బాగానే చేశాడు శిరీష్, ఓకే అని. ఎందుకంటే నాకు అంతంత మాత్రమే అడిగింది మొదటి సినిమా. సో నేను అనుకుంటున్నాను నా మనసులో ఇప్పుడు, ఇది ఫస్ట్ సినిమా అయితే నీకు బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే నీ అసలు ఓపెనింగ్ అదిరిపోయింది. సో అలాగా ఫస్ట్ అన్న చేసింది గంగోత్రి సినిమా, రాఘవేంద్ర గారు పెద్ద బ్యానరు, ఆర్టిస్టులు, ఒక మంచి మ్యూజిక్ అసలు ఎరగదీశారు. సో ఈ సినిమా తనకి మంచి హెల్ప్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకుంటున్నామండి. నాకు నమ్మకం డైరెక్టర్ మీద, ఎస్ రుద్దుతాడు. అంటే జనరల్గా డైరెక్టరు ఇంకోటి చేద్దామా అని ఇది కాదు, 1 more బాగుంది ఇది, ఇంకోటి చేద్దాం, రెడీ రెడీ టేక్ రెడీ క్రాప్ అండ్ యాక్షన్ అంటున్నాడు. అంతే, ఇక్కడ రెడీ అయిపోతున్నాడు. అట్టని డైరెక్టర్ అంటే ఒక మిషన్ కొనుక్కున్నాడు, సాన పడతారు కదా ఇలాగా, అది కొనుక్కొని రోజు సిరీస్ని డబ్బింగ్ థియేటర్లో 50 గంటలు కూర్చోబెట్టేశారు. నా పాతచ్చి కాదు, ఇంత రూము, ఎదురుగా మనిషి లేడు, జస్ట్ మైకే, మైక్లో మాట్లాడుతూ యాక్టింగ్ చేయాలి. అవును, చూసేవాళ్ళు ఏమన్నా కొత్తోడు అయితే పాపం పిచ్చోడు ఏమనుకుంటారు కదా, పాపం అలా మాట్లాడుకుంటున్నాడు. కానీ చూసినోడు పిచ్చోడు, ఇక్కడ కాదు, ఇక్కడ పిచ్చోడు చేసేస్తారు ఇక్కడ. వెరీ గుడ్ శిరీష్, చాలా అద్భుతంగా. పైగా మా దేవుళ్ళు, మన దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు.
అని అది చెప్పాను కదా లాస్ట్ టైం మొన్నే, సినిమా బాగుంటేనే థియేటర్కి వస్తారు, నలుగురికి చెప్తారు. సినిమా బాగాలేదంటే మనం ఎంత పబ్లిసిటీ చేసినా సాలేరా పక్కన బెటరా రే అంటారు. ఎందుకంటే అలా అయిపోయింది ఇప్పుడు. మనకంటే ఆడియన్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఇది రియల్గా చేసాడా, గ్రాఫిక్సా, సీజీ వర్కా, బాగా చేసాడే, డూపా ఇవన్నీ ఒకప్పుడు ఉండేది. అయ్యా నేనే చేసాను నిజంగానంటే కనిపిస్తుంది అనేవాళ్ళు. నేనే అక్కడి నుంచి దూకానంటే ఓహో చెవులో సన్ఫ్లవర్ అని ఉందా అంటున్నారు. అలా అయిపోయింది, అంత ఫాస్ట్గా ఉన్నారు, తెలిసిపోతుంది, అంటే ఓపెన్ అయిపోయింది. సో లావణ్య త్రిపాఠి అండ్ హీరోయిన్ హీరోయిన్ అనగానే స్టార్ట్ అయిపోయింది. గ్యాప్ లో మేము ఏం ఫీల్ చేసుకోవాలి అక్కడ అంటే మొన్న ఎవరో అడిగారంట. ఎవరు అడగలేదు, మీరు ఆపండి. లావణ్య త్రిపాఠి మీరు కాదు, లావణ్య త్రిపాఠి మీరు సైకిల్ మీద వెళ్తుంటే నిజంగా లవర్స్ లా కనిపిస్తున్నారంటే వీళ్ళ నాన్నగారు ఒప్పుకోరు అని చెప్తున్నా. కాలర్ షోలో వాళ్ళు అలా అంటే సినిమా అండి కల్పితం, అది అంటే వాళ్ళ ఫీలింగ్ అలా ఎక్స్ప్రెస్ చేశారు అంటే అది విధంగా సక్సెస్ మాకు, అంటే అంత బాగా నటించేవానంటేగా నిజంగా. చూడండి మేడం, కాలేజ్ లో మీరు నన్ను వేస్ట్ చేయమన్నాక ఐఎస్ఐఎస్ అల్కేదా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. చంపేస్తావేంటి దాన్ని, వదులు. ఊరుకోండి మేడం, మీకేం తెలుసు. ఏం చేద్దాం వీడిని? వీడికి సీన్ గాడే కరెక్ట్. ఈయన తీసుకెళ్ళి ఆ రూమ్ లో వేద్దాం. పోయిన కార్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాడు. నీ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. రాణిస్తాడంటావా? ఏం మాట్లాడుతున్నావు? వి బోత్ ఆర్ లవర్స్. వి బోత్ ఆర్ డీప్లీ ఇన్ లవ్. అయ్యో బాబోయ్, దీన్ని కూడా ప్రేమించే దౌర్భాగ్యుడు ఎవడరా బాబు. డైరెక్టర్ అంటే గీతా ఆర్ట్స్లో జనరల్గా రాగానే కథ చెప్పేస్తే అబ్బా చాలా అద్భుతంగా తీసేద్దాం సినిమా అనరు. చాలా గేట్లు ఉంటాయి. ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్, లెవెల్ 1, లెవెల్ 2, ఫోర్త్ గేట్, ఫిఫ్త్ గేట్ అల్లు అరవింద్ గారు. సో ఏంటంటే గేట్ దగ్గర ఓకే అని ఒకటి ఇస్తారు పేపర్. మనం ఈ అవుటర్ రింగ్ రోడ్లో వెళ్తే టోకెన్ ఇస్తారు కదా టోల్ గేట్లో, అలాగే తీసుకుంటాం. ఓ ఎంత దూరం జర్నీ చేసావు, ఇక్కడ దాకా జర్నీ చేసావు, నేను అని 10 రూపీస్ ఇస్తే నో 30 రూపీస్ అంటాడు. అలాగా 1, 2, 3 అంటే తను సార్ వచ్చారు సినిమా తర్వాత ఇంకా నాకు రావేమో అనుకునే టైంలో గీతా ఆర్ట్స్లో మా శిరీష్కి ఏమైనా కథ ఉందా ఆయన అడగటం. ఎందుకంటే ఆ లేక అని కాదు, ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, చాలామంది కథలు పట్టుకొని తిరుగుతున్నారు గబ్బిలాలు తిరిగినట్టు. అయినా కూడా అరవింద్ గారికి ఎక్కడో నమ్మకం, ఎస్ పరశురామ్కి కరెక్ట్ బ్యానరు, కరెక్ట్ ఆర్టిస్టులు కరెక్ట్గా చేస్తే తను అద్భుతమైన సినిమా చేయగలడు నమ్మకం. పైగా తన కలంలో చాలా బలం ఉంది. అంటే జనరల్గా రైటర్ రాసింది మనం చేసేద్దాం అని కాకుండా రైటర్ కొద్దిగా రాసింది చూసి మనం కూడా రాద్దాం, తప్పే ఉంది దాంట్లో. డైరెక్టర్ జాబ్ అది. ఎందుకంటే తనకి సినిమా హిట్ అయితేనే మళ్ళీ తనకి సినిమా ఉంటుంది. తనకి సినిమా యావరేజ్ అయినా ఫ్లాప్ అయినా బ్యానర్ ఉంది, మళ్ళీ చేయగలడు. కానీ అది కాదు, హిట్ కొట్టాలి అని నమ్మకం తన మీద తనకి నమ్మకం, తనకి తన మీద నమ్మకం. సో ఆ నమ్మకం గీతా ఆర్ట్స్ బ్యానరు మంచి హిట్ ఇచ్చారు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ ఏంటి మీరు అయిపోయింది వెళ్ళిపోతున్నాను నేను చెప్తున్నా నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్ చెప్పా డైరెక్టర్కి హీరోకి. వెళ్దాం. అయ్యో అప్పుడే నీ రావద్దని చెప్పాను, ఎందుకు వచ్చా. ఓకే ప్రాబ్లం అవుతుందేమో సీను. ఎడ్డు ముఖం వేసుకొని నువ్వు ఫోన్ చేయి. దీనికా సార్, మీరు నాకు అసభ్యం కింద మీద చూడకండి సార్, అది గర్ల్ ఫ్రెండ్. సార్ వాడికి నాకు ఏ సంబంధం లేదు సార్. నా దగ్గర కూడా 10,000 తీసుకున్నాడు. 5 years సిన్సియర్ లవ్, చాలా వర్స్ట్ గా బిహేవ్ చేశాను. ఈడితో రూమ్ షేరింగ్ అంటే అసహ్యంగా. రైసు ఊరు నుంచి వస్తుందా? ఏంటి రైసు ఊరు నుంచి వస్తుందా? డైరెక్టర్లో రైటర్ ఉండడం అనేది ఇంకొక అడ్వాంటేజ్. అంటే అప్పటికప్పుడు డైలాగ్స్ మీద ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇంప్రవైజేషన్స్ కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మార్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంత కంఫర్టబుల్ కమీడియన్స్ ఆర్టిస్టులు ఉన్నప్పుడు. సో పరశురామ్ గారు ఆన్ సెట్స్ ఎలా జరిగింది ఇంప్రవైజేషన్స్ డైలాగ్స్? అంటే బేసిక్గా ఏంటంటే డైలాగులు బాగా రాస్తా ఉంటారు కానీ టు బి ఫ్రాంక్ నేను ముందు రోజు వరకు డైలాగులు రాయనండి అసలు. ముందు అంత ట్రీట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ వాళ్ళకి ప్రొడక్షన్ కోఆర్డినేటర్ వాళ్ళకి టైం అది చెప్పాలి కాబట్టి అంటే ఏ సీన్ ఎంత టైం పడుతుంది ముందు రోజు రాస్తుంటా, ఆఫీస్లో కూర్చొని రాస్తుంటాను అనమాట. రాస్తుంటాను.
పూరి గారు అంతే. అదే మా బేసిక్ ఏంటంటే అంటే ఊరికే ఒక డమ్మీ వెర్షన్ అయితే ఉంటుంది కానీ అది 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 ఫైనల్ కాదు, అది ఫైనల్ కాదు, అది ఫైనల్ కాదు. అది షెడ్యూల్కి ఒకసారి రాస్తాను, మళ్ళీ ముందు రోజు సీన్ ఒకసారి రాస్తాను, ఆ సీన్ అప్పుడు మళ్ళీ ఇంకోసారి రాస్తా. జస్ట్ ఇంకో పావు గంటల సీన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఊరికనే చిన్నది అలా రాస్తుంటాను అనమాట. అంటే ఇంకా ఆలీ గారు లొకేషన్లో ఉంటే మనకు మామూలుగా సీన్ పేపర్ అవసరం లేదు. అవసరం లేదు నాకు. అంటే ఇండస్ట్రీలో అంటే అందరు కమెడియన్స్ బాగా ఇష్టం నాకు. ఎస్పెషల్లీ ఎంఎస్ నారాయణ గారు, ఆలీ గారు టైమింగ్ అంటే అసలు నాకు పిచ్చి అనమాట, మామూలు పిచ్చి కాదు. అంటే వితౌట్ డైలాగ్ జస్ట్ చిన్న చూపు ఉంటుంది చూసారా, సో అది నాకు బాగా ఇష్టం. సో అందుకని ఈ సినిమాలో ఆలీ గారికి ఏంటంటే రియాక్షన్ చాలా ఇష్టం. ఎవరు నువ్వు, పెళ్లి కూతురా, పెళ్లి కొడుకా? కాదండి, పెళ్లి కూతురు ఫ్రెండ్. ఆ ఒక్క అంటే ఎంత అర్థం ఉంటుంది. అలాగా అంటే ఈ పెళ్లి చెడగొట్టడానికి వచ్చినోడు అదే మళ్ళీ రావు రమేష్ అంటాడు ఫ్రెండ్ అనగానే ఎలా అని ఇటు చూస్తే రావు రమేష్ అంటాడు, అలా మా అమ్మాయి రమ్మందండి ఏదంటే కాగితంలో అంటే అక్కడితో మొత్తం కథ అంతా తెలిసిపోయింది నాకు అన్నట్టు. సో సేమ్ అలా ఎంఎస్ గారు కూడా నాకు బాగా ఇష్టం అసలు. అంటే ఎన్ని సినిమాలు చూసినా అసలు మొన్నటిని ఉండదు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. డిక్షన్ మళ్ళీ ఒక దగ్గర ఫాలో అయింది, దగ్గర ఫాలో అవ్వరు అంటే మనం అడిగి ఆ డిక్షన్ వద్దనే వేరే డిక్షన్లో చెప్పు, అలా మనం ఎంత అడిగితే అంత చేస్తారు. సో ఇంకా డైలాగ్ పేపరు డైలాగులతో పనే ఉంటుంది. ఇంకా వన్స్ దేశముద్రు చిరుత తర్వాత నేను అలీ గారు క్యారెక్టర్ మాక్సిమం ఎంజాయ్ చేసింది మళ్ళీ ఈ సినిమా. లక్కీగా 3 మా ఫ్యామిలీలో పడ్డాయి. మళ్ళీ అన్ని పూరి గారు శిష్యుడు పరశురామ్ గారు. బట్ నిజమే సంభవం మీ ఇద్దరి కాంబినేషన్ అలా చాలా బాగా కుదురుతుంది. అంటే కంఫర్ట్ లెవెల్స్ అండి అంతే. అంటే మెయిన్ సీన్ పేపర్ చూడంగానే ఆర్టిస్ట్కి అర్థం అవ్వాలి ఏది రాసి ఉంటాడు, ఏ సెన్స్తో రాసి ఉంటాడు అనేది. ప్లస్ మనం అనుకున్న దాంట్లో అంటే ప్రతి డైరెక్టర్ నాట్ ఏ గుడ్ యాక్టర్, బట్ మనం ఒకటి అనుకొని రాస్తాం కదండి, అందులో 90% రీచ్ అయిపోయి ఆర్టిస్ట్ ఉంటే అసలు మన కేక్ ఓకే అంత. ఇంకోటి అలీ గారి గురించి చాలా మంది తెలియపోవచ్చు. నేను జగన్ గారిని కలిసినప్పుడు ఆయన అడిగా, సార్ ఆ చిరుతలో అది ఎలా చేశారు సార్, అది ఏంటది అసలు దేశముద్రలో లక్ష్మి అది ఎలా చేశారు సార్ అంటే, జస్ట్ క్యారెక్టర్ స్కెచ్, థాయిలాండ్లో ఉండే ఒక క్రాస్ జెండర్ పర్సన్ అని చెప్పి స్కెచ్ చేస్తే అలీ గారే వాళ్ళని బాడీ లాంగ్వేజ్ స్టడీ చేసి, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ స్టడీ చేసి, సలోలి అవన్నీ ఆయన అక్కడ చూసి అబ్జర్వ్ చేసి ఆ విగ్ చేయించుకుని ఆ లిప్స్టిక్ ఆ బాడీ లాంగ్వేజ్ రీసెర్చ్ చేసి ఆయన చేసుకున్నారు. దేశముద్రు కూడా అక్కడికి వెళ్ళిపోయిన సాధువు లాంటి క్యారెక్టర్ చెప్తే మళ్ళీ ఆయన విగ్ వేసుకుని అది వేసుకుని ఆ మునిల్లాగా రెడీ అయ్యి అంతా హోంవర్క్ చేసుకుని అనమాట. సో లిటరల్గా అంటే అలీ గారు అంతా, నాకు అలీ గారు అంటే చాలా ఇష్టం. ప్రతి ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటంటే అలీ చిన్నప్పటి నుంచి నా ఊత పదాలు అక్కుం బక్కుం, జంబల్ హార్ట్, ఫ్లాంతర్ పగడి, మాసిపత్రి అని నా రోజు పదాలు అనమాట. సో నాకు నాకు ఇష్టమైన ఆర్టిస్టుల గురించి నేను ఎప్పుడు ఆ పనిచేసిన డైరెక్టర్స్తో కానీ పనిచేసిన కో యాక్టర్స్తో కానీ అడుగుతుంటాను. సో అలీ గారు అంత చేశారంటే అబ్బా ఒక గొప్ప యాక్టర్ అవ్వాలంటే, ఒక గొప్ప నటుడు అవ్వాలంటే ఇంత హోంవర్క్ పెట్టాలని నేను 2007-8లోనే మీ గురించి నేను స్టడీ చేసుకున్నాను. రీసెర్చ్ చేసి అలీ గారి క్యారెక్టర్ చేస్తున్నారన్న వెంటనే నేను అసలు ఇంకా చాలా మనం రిలాక్స్ అయిపోవచ్చు. అదే ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు ఆయన ఉన్నాడంటే ఇంకా నేను పక్కన ఏం చేయకపోయినా నవ్వు వచ్చేస్తాను. అక్కడ ఆల్రెడీ ఆ రియాక్షన్స్ టైమింగ్ తోటి అక్కడ సీరియస్ సీన్ అయ్యి బాబు వాళ్ళ పాపం వాళ్ళిద్దరు ఫ్యామిలీ కొట్టేసుకుంటున్నారంటే ఈయన ఒక రియాక్షన్ ఇస్తాడు, లేకపోతే ఒక చిన్న ఒక రియాక్షన్ ఇస్తారు, అబ్బా పొలాలు పెట్టేసింది కాకుండా మళ్ళీ ఏదో బాధపడుతున్నట్టు అని. అంత మీనింగ్, ఇంత 4 లైన్స్ మీనింగ్ అలీ గారు ఒక ఎక్స్ప్రెషన్ తో ఇచ్చేస్తారు. అది నిజం. ఆ పర్టికులర్ సీన్ లో అక్కడ కొట్టుకుంటున్నారంటే మీరందరూ సీరియస్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, వెనకాల నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అక్కడే ఉంటాయి. మీ ఫ్రెండ్షిప్ చూస్తే నాకు చాలా కుళ్ళేస్తుంది అక్కడ అంటే ఈయన ఒక రియాక్షన్ ఇస్తారు అక్కడ అని అసలు అంటే మామూలుడు కాదు. సో అలాగా అలీ గారు రియాక్షన్స్ కే నేను ఫ్యాన్ అండి. బ్రహ్మానందం గారు, అలీ గారు ఇలా రియాక్షన్సే అదొక బ్రాండ్, అలా డైలాగ్ అవసరం లేదు, రియాక్షన్స్. అలాగా నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి అలీ గారితో చేయడం అంటే ఐఎమ్ సో హ్యాపీ. మేము వన్స్ అలీ గారు సినిమాలో ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు పెద్ద ఐ మీన్ సరే ఇంక మోసేస్తారు ఇంకా ఇంతమంది రిలాక్స్ అయిపోయారు అలీ గారు మీ మీద నమ్మకంతో. లేదు నిజంగా, ఎందుకంటే సెకండ్ హాఫ్ ఒక పెళ్లి జరుగుతున్న ఇంట్లో అనేది చాలా సినిమాలు వచ్చుంటాయి. దాంట్లో మనం ఏమి ఫన్ చేయగలం, కొత్త చేయగలం అని ఇక్కడ ఫన్ ఏమన్నా సెకండ్ హాఫ్ లో ఎలా అంటే అలీ గారికి ఒక సూపర్ ట్రాక్ వేసాను, శ్యామ్ సుందర్ అని, మ్యారేజ్ ఆర్గనైజర్ శ్యామ్ సుందర్ అని పేరు కూడా ఎక్కువ ఆలోచించలేదన్న. అంటే ఫస్ట్ నాకు కథ షూటింగ్కి వెళ్తాను ఇంకొక 4 రోజుల్లో ఒకసారి స్టోరీ చెప్తాను
వింటారా? అయ్యో తప్పకుండా చెప్పాలి. ఎక్కడ ఉన్నావు అంటే ఆఫీస్లో ఉన్నాను. నేను నైట్ షూటింగ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళా. ఎక్కువసేపు చెప్పలే, హాఫ్ అన్ అవర్ మొత్తం. ఈ 2 గంటల 10 నిమిషాల సినిమా అరగంటలో నాకు మొత్తం చెప్పేశాడు కథ. తను లెగిసి సెకండ్ ఇచ్చి హిట్ కొట్టబోతున్నావు నువ్వు, చాలా అద్భుతమైన కథ ఇది, శిరీష్కి కూడా మంచి కథ ఇది, డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో ఈ సినిమా హిట్ అన్న. అంటే నాకు అనిపించింది, అంటే చెప్పడంలో యాక్చువల్గా హంసనందిని క్యారెక్టరు ఉదయభాను చేయాలి. ఉదయభానికి ఆయన వెళ్ళి కథ చెప్పారు. సరే ఇంకా ఏదో సంభవం కరెక్ట్గా మనం అనుకున్న డేట్స్ ఎక్కడో కుదరక మళ్ళీ హంసనందిని ఆ ప్లేస్లో రావటం. హంసనందిని ఆ డైలాగ్ ఎంతమంది చెప్పారు అంటే, అమ్మాయిని పరిచయం చేస్తున్నప్పుడు మీ చెల్లి అనుకో అంటాడు. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటా. అది బాగా ఎక్కింది. అదొకటి నాలో నుంచి ఇంకోటి వచ్చి తిప్పి అదొకటి చాలా కౌంటర్లు. అంటే ఇంకోటి ఈ డైలాగ్ కూడా పాప వెళ్ళింది, బేటా 1 నంబర్ తో మా 10 నంబర్. థియేటర్ లో గోల గోల. శ్యామ్, తన నందు అని, షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్సర్. నమస్తే అండి. తను ఎక్కడన్నా పెట్టు. పెట్టడం ఏంటి సార్? ఏంటి పెట్టవైతే? ఒకవేళ అక్కడ ఎవరు నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి? నీ చెల్లని చెప్పు. నీ చెల్లని చెప్పవయ్యా. ప్రపంచంలో దీన్ని ఎవరైనా చెల్లి అనుకుంటాడా? చెల్లి. బాయ్ అన్నయ్య. నమస్కారం చెల్లి. ఫిలాంథ్రపిస్ట్ కి ఇంకా సూపర్. అంటే యాక్చువల్గా అది మీ రెగ్యులర్ డైలాగే అయినా అవును, ఆ ఫిలాంథ్రపిస్ట్ అనే వర్డ్ కి ఇక్కడ ఆ ప్రాంతం ఎక్కడికి కలిసింది. అంటే యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే బిక్క చచ్చిపోయి ఉంటాడు. ఏదో 100 పెళ్ళిళ్ళు చేయలేదంట కదా అని చెప్పి ఒక టెర్రిఫిక్ ఆఫీసర్ ఒకటి పిలిచి ఇంకా అసలు పాయింట్ బ్లాంక్ లో పెట్టి, సరే నేను వేరే ఇంటర్గేషన్కి వెళ్తున్నాను కాఫీ తాగని చెప్పి వెళ్తే ఆ టైంలో నిజంగా ఎంత అందమైన అమ్మాయి వచ్చినా ఇంకెందుకు చచ్చిపోతున్నాం కదా, వైరాగ్యం అంతే మనకి. అప్పుడు కూడా కాఫీ పట్టుకొని ఇలా అది ఆ చిన్న అది చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. నిజం, ఆ పర్టికులర్ సీన్ లో ఆ హంసనందిని, సుబ్బరాజు గారు, అలీ గారు ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం అసలు ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ సూపర్. అసలు ఇంకా ఎంట్రీ అదిరిపోద్దండి. యాక్చువల్గా ఎంట్రీ మేము మళ్ళీ ఎంతలో అని చెప్పి తీసాం, కానీ ఎంట్రీ అసలు పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవ్వడం ఇవన్నీ అసలు చాలా అరాచకంగా ఉంటాయి. చాలా ఇదిగా ఉంటుంది. నిజమే, మీది రీసెర్చ్ చేశాను తెలుసుకున్నాను, 100th పెళ్లి కాదు కదంట. అంటే నిజంగా మీతో పాటు ఆడియన్స్ కూడా షాక్ అన్నాడు. ఇప్పుడు అలీ గారి పరిస్థితి ఏంటి? మీరు ఇలా చెప్తే నేను చేయలేదు సార్. ఇంకోటి సెట్ లో మేము ఒకరోజు నోటీస్ చేసా అలీ గారి విషయం. మేము ఆల్రెడీ సినిమాలో తర్వాత జరిగే సీన్ ఫస్ట్ షూట్ చేసాం. మండపంలో జరిగే సీన్ వేరే లొకేషన్ తీయాలి, ఆ సీన్ ముందు వస్తుంది. అదే ఆయన కథ చెప్పినట్టు అరగంట అన్నారు, నేను 2.5 గంటలు కథ అన్నా. వచ్చేసి నేను స్పాట్ లో సార్ ఈ పోనీ డైలాగ్ ఇలా చెప్పి ఈ రియాక్షన్ ఇద్దామా అని అన్నాను. ఓకే బాగుంది అనుకున్న తర్వాత ఆగు కాదు కదా, యాక్చువల్గా ఆ సీన్ లో మనం ఇలా అంటాం, దానికి మళ్ళీ ఇక్కడ ఈ రియాక్షన్ ఇస్తే లింక్ మిస్ అవుతుంది అన్నారు. అమ్మా అనుకున్నాను, ఆల్రెడీ షూట్ చేసిన సీన్ అది ఎలా వస్తుంది, సో అక్కడ రియాక్షన్ ఇస్తే ఇక్కడ మీనింగ్ ఎలా మారుతుందని. అంటే గొప్ప ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు మళ్ళీ నేను ఒక సినిమా చేస్తున్నా, సో నేను ఓన్లీ ఈ క్యారెక్టర్ లో ట్రావెల్ చేస్తాను. ఆయన 4-5 సినిమాలు ప్యారల్ గా చేస్తాడు. 4-5 క్యారెక్టర్లు ఫాలో అయ్యి ఈచ్ క్యారెక్టర్ కి ఒక కంటిన్యూటీ ఆయన గుర్తుంది అంటే ఇట్స్ నాట్ అ నార్మల్ టాస్క్. అంటే గొప్ప నటులు ఊరికి ఎవరన్నా అంటే ఆయన కానీ లేదా రావు రమేష్ గారు అలాంటి వాళ్ళని కొందరు పొగడాలంటే లావణ్యం ఎంత పొగడాలన్నా నా వయసు అనక నాకు అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది. బట్ సీనియర్స్ వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని ఇలా ఎదురుగా పక్కన పెట్టుకుని పొగడాలంటే నాకు ఏమీ నిర్మోహటం ఉండదు అంటున్నా. శిరీష్ తో ఫస్ట్ టైం వర్క్ చేశారు కదా, తనలో మీరు అబ్జర్వ్ చేసిన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? బెస్ట్ క్వాలిటీస్ ఒక సీన్ చెప్తే ఎలా చేస్తే బాగుంటుంది అని మైండ్లో పెట్టుకుంటాడు. నేను పలానా అల్లు అరవింద్ గారి కొడుకుని, నాకు బాగా బలిసింది అది లేదు. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు తను చేయటం, చెప్పింది ఎందుకు ఇలాగే చేయాలి, అలా అవసరం ఇలా చేత ఓకే అని చెప్పచ్చు. వాళ్ళు ఓకేనేస్తారు, సక్సెస్ఫుల్ లేరు కాబట్టి. అది కాదు, డైరెక్టర్ ఏం చెప్పాడో అది చేయడం. ఈ సీన్లో నీ మూడ్ ఇది, నువ్వు ఇలా ఉంటావు అంతే. లొకేషన్కి రావటం, రేపు చేయబోయే సీన్స్లో నా డైలాగ్స్ ఏంటి, అవి సిన్సియారిటీ అది తనలో నాకు బాగా నచ్చింది. సేమ్
అలాగే అల్లు అర్జున్ కూడా మామూలుడు కాదు. డైరీ పెట్టుకున్నాడు, చదువుకుంటాడేమో షార్ట్ గ్యాప్లో అనుకున్నా. డైలాగ్ రాసుకొని ఇంగ్లీష్లో పక్కకి వెళ్ళిపోయి చదువుకుంటున్నాడు దాన్ని. ఇది 100% లవ్ లో చీటింగ్ టైప్ కదా. ఏదో చదువుకుంటున్నారు అనుకుంటారు. సో అలాగే తను కూడా. అండ్ ఆర్టిస్టులని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే సొంత బ్యానరు. రేపు పొద్దున్న ఏదైనా తక్కువ చేస్తే బ్యాడ్ వస్తుందేమో, మనం కూడా ఉండి ఏం చేయలేకపోతే బాగోదు అని అంటాం. ప్రతిదీ తను పట్టించుకోవటం, క్యారెక్టర్లోకి వెళ్ళటం, సీన్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం చేయటం, అది నాకు బాగా నచ్చింది. అండ్ సిన్సియర్. మార్నింగ్ ఇన్ని గంటలు అంటే అన్ని గంటలకి, 8 అంటే విత్ మేకప్తో 8 o'clock ఉండేవాడు, 9 అంటే విత్ మేకప్తో 9కి ఉండొచ్చు. పెద్దింటి కొడుకు చిన్నప్పటి నుంచి తిరిగాడు, 10 o'clock రావచ్చు, వస్తే పెద్ద ఫరకే ఉండదు. కాకపోతే ఒక షూటింగ్ 1 week 10 days కొంచెం లాంగ్ అంతేదా. ఆర్టిస్టుల కంటే అందరికంటే ముందు తను వచ్చి మేకప్ వేసుకుని ఇలా కూర్చొని నేను అలీగార్లో మళ్ళీ ఇంకొక గొప్ప విషయం నోటీస్ చేసిన, రావు రమేష్ గారు అండ్ అలీగార్ అంటే ఎక్కువ సీన్స్ సాల్వ్ చేశాను అంట. మామూలుగా అప్కమింగ్ కమెడియన్స్కి వాళ్ళకి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. హీరో పక్క నుండి మన ఫ్రేమ్లో కనపడమేమో, మన నాన్నమేమో అని వాళ్ళకి లేని డైలాగులు పంచులు వేసేసి సీన్ మూడ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనం హైలైట్ అవ్వాలని. వాళ్ళు దే వోంట్ కాంప్లిమెంట్ ద ఆర్టిస్ట్, దే ట్రై టు కంపీట్ విత్ ద ఆర్టిస్ట్. అలీగారు అలా కాదు, నేను చెప్పే డైలాగ్ని ఆయన రియాక్షన్స్ ద్వారా కాంప్లిమెంట్ చేసి నా క్యారెక్టర్ని ఎలివేట్ అయ్యేలా చేశారు తప్ప హీరోని మనం ఎక్కేసి మనం 4 extra పంచులు వేసేసి సీన్ లాగేద్దాం అన్న మోడ్లో రండి. అది ఓన్లీ కెరియర్లో బాగా సెక్యూర్ ఉండి చాలా చూసి ఎక్కడ మనం యాడ్ అవ్వాలి. ఇప్పుడు టోటల్ అవుట్ అండ్ అవుట్ ఆయన సీన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సీన్, ఆయన సీన్ అక్కడ అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోతారు. క్యారెక్టర్లో ఉన్నప్పుడు కాంప్లిమెంట్ చేస్తారన్న. దట్ రిక్వైర్స్ గ్రేట్ లెవెల్ ఆఫ్ నేను చెప్పినట్టు సెక్యూరిటీ అన్న. ఐ నో మై జాబ్ అన్న, అదొక ఇన్నర్ స్ట్రెంత్ అన్న. అలాంటిది అలీ గారి దగ్గర నేను చూసి గ్రేట్ క్వాలిటీ అనుకున్నాను. అండ్ ఒక సీన్ ఉంది సినిమాలో, ఎవరో ఐ మీన్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు వరుసగా, ఆయన దగ్గర ఏమో ఆన్సర్లు ఉండవు, ఏం చెప్పాలో తెలీదు. హీల్ బి లైక్ అని అంటుంటే మీరు చెప్తూ ఉంటారు, ఆ గ్యాప్ ఫిల్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్. గుంటూరులో రాడిపేట ఈ మధ్యన ఇప్పుడు షిఫ్ట్ అయిపోయారు బెంగళూరు, నాకు తెలియలేదు. అది నిజంగా అంటే ఇప్పుడు మనం అబద్ధం చెప్పాలి అంటే దొరికిపోతాడు మనిషి, వీడు అబద్ధం చెప్తున్నాడు అని ఉంటుంది. సో అప్పుడు జనరల్గా పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే ఎంతటి వాడైనా బయట ఆడు పెద్ద కింగ్ అవ్వచ్చు, అక్కడికి వెళ్తే బొంగే వెళ్ళి నుంచోాలంతే. అండే ఏమని సార్ అంటాడు, గ్యారంటీ అండే అన్నాడు, పెళ్ళి అంటే దిగుతాడు, ఎందుకంటే వాళ్ళ రాజ్యం అది. నేను చూసా, అందుకని నేను తనతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. అబద్ధం చెప్తున్నాను, అబద్ధం చెప్పేది కూడా కొంచెం నమ్మబుల్గా ఉండాలి. ఎందుకంటే పలానా ఓడు కొడుకు అంటే కథ అక్కడికి తెలిసిపోద్ది, కథ తెలియకూడదు. నా ఒక్కడికే తెలుసు ఈ క్యాండిడేట్ ఎవడని. అటు హీరోయిన్కి తెలియదు, రావు రమేష్ గారికి తెలియదు, అటు సుబ్బరాజుకి తెలియదు, ఇంకెవరికి తెలియదు, ఈ క్యారెక్టర్కి ఒక్కడికే తప్ప. ఎందుకంటే అంత డబ్బు పంపించాడు. డబ్బు పంపించి అని ఒక చిన్న ఎక్స్ప్రెషన్తో ఎస్ నేనే మొత్తం కథ నడిపేది అని ఒక ఎక్స్ప్రెషన్, అద్భుతం. టైమింగ్ సూపర్. ఆ ఫోన్ లో మీకు క్రెడిట్ అవ్వగానే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, చేంజ్ ఓవర్, అది అసలు వండర్ఫుల్. అలీ గారు టైమింగ్ వల్ల నాకు ఇంకొక మంచి ఎక్స్ప్రెషన్ వచ్చింది. మంచి రిచ్ పార్టీని పట్టారు సార్ పెళ్ళైన కన్నా, వెంటనే అలీ గారిని చూసి అంటాను అనమాట, పక్కన ఉన్నారు అనగద్దు. అది కూడా భలే దొరికింది, అది అంటే స్పాట్ లో. ఇష్టపడింది ప్రతిదీ మనకు దక్కదు, మనం మధ్యతరగతి వాళ్ళలాగానే ఆలోచించాలని చెప్పాలి. మిడిల్ క్లాస్ అమ్మాయిలు మనం అంటే పడిపోతారా? సెక్యూరిటీ చూసుకునే మన దగ్గరకు వస్తారా? నిజమే సరే, మా పిల్లలు మేము కొద్దిగా డబ్బున్నోళ్ళ ఇంటికి ఇద్దామని చూస్తాం. ఓహో, అయితే అందరి ఇళ్లల్లో పిల్లలు తండ్రుల మాట వింటున్నారన్నమాట. ఈ ఇంట్లోనే దరిద్రం. సుబ్బరాజు ఇంట్రడక్షన్ సీన్ అప్పుడు కూడా యాక్చువల్గా ఆలీకి తెలియదు ఇంట్లో పోలీసు ఉన్నాడు, ఎవరికీ తెలియదు. అప్పుడే అలా రివీల్ చేసాం. సరే వస్తూ వచ్చి కూర్చున్న తర్వాత పరిచయం చేసిన తర్వాత, అంటే ఆయన టైమింగ్ యాక్చువల్గా నేను షార్ట్ కంపోజ్ చేసింది కూడా ఈయన ఫోర్గ్రౌండ్, అక్కడ హీరో బ్యాక్గ్రౌండ్ అనమాట ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ప్రతిదానికి వెనక్కి తిరుగుతుండాలి, వెనక్కి తిరిగి మళ్ళీ ఆ టైం ఇలా తిరిగి వేస్తుండాలి అనమాట. ఆ టైమింగ్ కరెక్ట్గా మేనేజ్ చేయడంలో ఏంటి ఫ్రీ అంటున్నావు ఏంటి పెళ్ళి అనగానే ఇలా అంటుంటే ఈ లోపు హీరో వెనక నుంచి అంటాడు అనమాట, ఇది 100 రూపాయలు ఫ్రీ అనుకున్నారంటే లక్కీ మీ మేనలోది అయింది అనగానే మళ్ళీ అటు కాన్సన్ట్రేషన్ మళ్ళీ నువ్వెవరు అని
నువ్వెవరు అనగానే సీరియల్లో అదే అను వాళ్ళ ఫ్రెండ్ అండి, నేటివ్ ప్లేస్ ఎక్కడ అనగానే అవశేషం ఆంధ్రప్రదేశ్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అనగానే గుంటూరు కదా, గుంటూరు కదా, గుంటూరులో ఎక్కడ అంటాడు. గుంటూరులో బ్రాడీపేట కదా. తనకు తెలియదు హైదరాబాద్లో గుంటూరు అని ఒకటి ఉంటుంది, అందులో స్ట్రీట్లో ఉంటాయి. అంటే గుంటూరులో బ్రాడీపేట అంటే లైక్ జూబిలీ హిల్స్, అంత ఫేమస్. నేను జనరల్ ముందు రోజు ఆఫీస్లో రాసేటప్పుడు జనరల్ గుంటూరు అనేసరికి ఇప్పుడు విజయవాడ అంటే బెంచ్ సర్కిల్, వైజాగ్ అంటే జగదాంబ, గుంటూరు అంటే బ్రాడీపేట. బేసిక్ మా చిన్నప్పటి నుంచి ఆ మాత్రం గుంటూరు నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటే బ్రాడీ. మళ్ళీ ఆడందరూ కూడా ఊరుకోకుండా బ్రాడీపేటలో ఎక్కడ అడుగుతాడు. పోలీసు వాడు కదా, ఆడికి అన్నీ తెలుసు కదా. మళ్ళీ బ్రాడీపేటలో ఎక్కడ అనగానే ఇంక వీడికి ఒళ్ళమండి లేదు నేను పూణే షిఫ్ట్ అయిపోయాను. సుమలత గారిని తీసుకొచ్చి మా అక్క అంటే పోలిక లేదండి అంటే మధ్యలో డైలాగ్ అనుకున్నాం, ఆవిడేమో అమ్మ టైపు నేనేమో నాన్న టైపు అని అన్నారు. అలా అనుకున్నాం, లేదు బాగోదు ఎందుకంటే ఆవిడ పెద్దింటి మా హీరో మదరు. సో అలా కాకుండా మా అక్కడిని నాకు ఇట్లాంటి టైంలో నాకు హెల్ప్ చేస్తుంటుంది ఆవిడ. నేను పేజ్ 3 అంటే ఆవిడ పేజ్ 4 అండి. పేజ్ 4 అంటే ఏంటి అది ఆ సీన్స్ ఒకటి చాలా ఆఫ్టర్ లాంగ్ టైం ఆవిడ కూడా రావటం. ఆవిడ అంటే రిచ్ మదర్ అనమాట ఆవిడ. చక్కగా ఆవిడ కూడా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో ఇటు ఎమోషన్ సీన్స్ లోను కామెడీ టైమింగ్స్ లోను అంతే బాగా. ఆఫ్ కోర్స్ షీ ఇస్ వెరీ సీనియర్. వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ అత్తమ్మ అవుద్ది దీనికి. ఏదో జోక్ చేశారు. చిరంజీవి గారు ఆయనతో ఎన్ని సినిమాలు చేసింది, ఎన్ని సినిమాలు. మావయ్య అత్తమ్మ మంచి కాంబినేషన్ కదా. ఆవిడ చాలా అద్భుతమైన కాంబినేషన్. అండ్ నాకు డబ్బింగ్ చెప్పిన తర్వాత నా డబ్బింగ్ అయిపోయింది. అంటే వాయిస్ బాగాలేదంటే సరే వచ్చా కదా క్లైమాక్స్ సీన్ చూపిస్తానన్నా అని తను చెప్తే సరే వేయన్నా చూసా. డబ్బింగ్ అప్పుడు ఒక సీన్ చేసాడు తను, ఫాదర్కి చెప్తాడు, ఎస్ నాన్న నేను గెలిచాను, మీరే నన్ను ఓడించారు, నేను గెలిచా అన్న నాకు ఆ విషయం తెలుసు అనగానే. జనరల్గా ప్రకాష్ రాజ్ లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు, డైలాగ్ చెప్పక్కల్లా. డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అట్లాంటిది ప్రకాష్ రాజ్ వదిలేసి నేను శిరీష్ని చూసా చాలాసేపు. చాలా బాగా చేశాడు, చాలా సెటిల్గా చేశాడు. మామూలుడు కాదు ఈ క్యాండిడేటు, బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు, చాలా అద్భుతంగా చేశాడు. పైగా నాకు తను డైరెక్టర్గా కనిపించారు అక్కడ. ఇంకా మిగతా చాలామంది ఆర్టిస్టులు ఉండొచ్చు, పక్కన అన్నయ్య వదిన ఉంది, దాంట్లో డైలాగ్ ఉంటుంది, దేవుడి దగ్గరికి మీరు వెళ్తారు నేను వెళ్తాను, మీరు లైన్లో నుంచొని దూరంగా చూస్తారు, నేను దేవుడిని ఇక్కడి నుంచి చూస్తాను అనే డైలాగ్ వివి వినాయక్ గారికి బాగా నచ్చిందంట. కంగ్రాట్స్ చెప్పాను. చాలా బాగుంది అది. అంటే దాని అర్థం ఏంటంటే డబ్బు ఉన్నోళ్ళు ఇంత దగ్గర నుంచి అహంకారం అనమాట. మళ్ళీ చెప్తాడు తను, గుడికి మీరు వెళ్తారు నేను వెళ్తాను అనే మాట. అది చాలా బాగుంది. కానీ దేవుడు అందరూ ఒకేలా చూస్తాడు, ఆ విషయం తెలుసుకోవాలి నువ్వు. అంటే నేను అదే చెప్తా. ఇప్పుడు గుడికి వెళ్ళేవాళ్ళు లైన్లో నుంచుంటే అంబానీ వెనకాల మనం నుంచుంటే మనం అంబానీ కాలేము. బట్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్ట్రా ఏమి ఉండదు, ఓ అట్టిపండు కొబ్బరి చెప్పో లేకపోతే ఏదో ఒకటి ఇస్తారు, ఒక పండో యాపిల్ ఏదో. మనం వెళ్ళామనుకోండి దండం పెట్టుకుంటే పదండి అంటారు, అంతే తేడా ఏముండదు. హిందూలో కూడా అంతే, క్రిస్టియన్లో కూడా అంతే, ముస్లిమ్స్లో కూడా అంతే. ఎందుకంటే చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే దేవుడి ముందు అందరూ సమానం. మొన్న రంజాన్లో ఒక అతను నన్ను అడిగాడు, ఈ రంజాన్లో స్పెషల్ ఏంటండి అన్నాడు. సార్ సౌదీలో అయితే ₹1,00,00,000 కార్పెట్ మీద రోజుకి 100 కోట్లు సంపాదించేవాడు నమాజ్ చేస్తాడు, రోజుకి ₹10 సంపాదించేవాడు కూడా ఆ కార్పెట్ మీద నమాజ్ చేస్తాడు, అందరు ఈక్వలే, నో డిఫరెన్స్. ఏంటి నా పక్కన నుంచి కూర్చున్నాడు రోజు ₹10 సంపాదించిన పక్కెళ్ళు అని ఉండదండి. అది స్పెషాలిటీ. హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏదైనా సరే. ఎందుకంటే అటు సిక్కు కానీ వాళ్ళ టెంపుల్ ఉంది, గోల్డెన్ టెంపుల్, అందరూ ఒకటే అక్కడ. బట్ ఏంటంటే మనకి మంచి జరగాలంటే ఏదో ఒకటి సేవ చేసుకోవాలి డెఫినెట్గా. సో భగవంతుడు అందరినీ కాపాడతాడండి. సో అలాగే వీళ్ళ తాతగారి పేరున చారిటబుల్ ట్రస్ట్ ఉంది. సో అది కూడా మంచి హెల్ప్ అయింది తనకి.
అంటే ఆశీర్వాదం అంతే, ఇంకేం లేదు. డెఫినెట్గా అది ఒక ఆశీర్వాదం. టైటిల్ శ్రీరస్తు శుభమస్తు. ఎవరేమంటారు, ఆశీర్వదిస్తారు కాబట్టి. నిన్న బెంగళూరు వెళ్ళినప్పుడు నాకు తెలిసింది, అప్పట్లో చిరంజీవి గారి సినిమా చేసిన సినిమా శ్రీరస్తు శుభమస్తు హిట్, కన్నడలో చేశారు 2001లో, అది హిట్. ఇప్పుడు మనం చేసాము, అది హిట్. మూడు సార్లు ఇస్తే 3 సార్లు కొట్టింది అది. కానీ సెలబ్రిటీస్ ఎవరిదైనా పెళ్లి జరిగితే ఈ పాట వస్తుంది, శ్రీరస్తు బాపు గారిది అద్భుతమైన. ఎస్, అంత ఈజీగా పడేదే అయితే ఇన్ని తిప్పలేందుకు? తిరుపతికి మీరు వెళ్తారు, నేను వెళ్తాను, కానీ దేవుడిని నేను ఇక్కడి నుంచి చూస్తాను. మనల్ని ఇష్టపడేవి వస్తువులైనా మనుషులైనా మన జీవితంలోంచి ఎంత పంపించేద్దాం అనుకున్నా ఓ పట్టాన్ని వెళ్ళిపో. శ్రీరస్తు శుభమస్తు అనగానే మీరు చెప్పిన బాపు గారి పాట గుర్తొచ్చేస్తుంది. కానీ అలాంటి ఒక పదాలకి మళ్ళీ ఒక ట్యూన్ చేసి మళ్ళీ అంత రిఫ్రెషింగ్ గా గుర్తుండేలా చేయడం చాలా కష్టమైన విషయం. బట్ టైటిల్ సాంగ్ నిజంగా అంత అది కొంచెం అనుకోని, అంటే ఆల్మోస్ట్ ఆ సాంగ్ 5-6 months కష్టపడ్డాం. ట్యూన్ కానీ లిరిక్స్ కానీ. అంటే శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవస్తూ నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నది. అలా చెప్తే బాగోదండి, పాడొచ్చు కదా. లేదు, ఇంకోసారి పడుతుంది వాయిస్ బాగా. నెక్స్ట్ టైం వాయిస్ బాగున్నప్పుడు చెప్తాడు. అండ్ అలాగే లేదు, అలీగారు శిరీష్ మంచి సింగర్, అందుకనే అడిగాను. లేదు, ఇవాళ మామూలుగా పాడతాను, ఇవాళ కొంచెం. అలాగే ఈ సినిమా, ఈ సాంగ్ ఏంటది, ఆ పాట షూటింగ్ చేస్తున్నాం నైట్ టైంలో, మంచి వింటర్, అందరికీ ఇంతంత బట్టలు. 7 o'clockకి బాగుండేది, 9కి కొంచెం అనేవాడు. రాత్రి 1 గంటకి అయితే ఇది తెల్లరుజాను అయితే మొత్తం ఇంకా స్టెప్ ఎక్కల్లా. ఆ పాట క్లాస్ పాట వీళ్ళు బ్రేక్ డాన్స్ చేసేయచ్చు ఇలాగా, అంత చలి. 7 days 8 days వచ్చి సాంగ్ చేసాం. అంటే సీన్స్ బెస్ట్. ఏంటి ఆ షెడ్యూల్ గురించి ప్రత్యేకత అంటే 7 o'clock 8 o'clock నుంచి సీన్స్, 1 o'clock వరకు 8 నుంచి 1 o'clock వరకు సీన్, 1 నుంచి మార్నింగ్ 6 వరకు సాంగ్. సూర్యుడు వచ్చేసేదాకా 7 days చేసాం. డేస్ అక్కడే అదే ఇంట్లో సీన్స్ గిన్స్. అట్టించి అటు మంచి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాం. వచ్చి పడుకుంటే మధ్యాహ్నం మళ్ళీ 4 గంటలకి షూటింగ్ వెళ్ళాలి. లేవండి అంటే మేము కష్టపడ్డట్టు తెలియలేదు, ఎందుకంటే రోజు వర్క్ అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు. రోజు వర్క్ ఎంజాయ్ చేసి కష్టం తెలియదు. కానీ యాక్చువల్గా చూసుకుంటే బాగా కష్టపడ్డా సార్. వైజాగ్లో చెమటలు, అదొక డిఫరెంట్ క్లైమేట్. ఇక్కడ మామూలు చలి కాదన్న అన్నట్టు. హైదరాబాద్లో ఇంటరు న్యూ ఇయర్ టైంలో అది 14, 10, 12 ఈ టైప్ ఆ రోజున మనం చేసిన రోజు 10 సాంగ్ అయిపోయిన వెంటనే షూలు అన్ని వేసి ఆ మంట దగ్గర ఇలాగా కాశ్మీర్ వెళ్ళాం. అక్కడ మార్నింగ్ 5:30 లేస్తే నైట్ 9 o'clock వరకు సన్ ఉంటుంది, లైటింగ్ 9 వరకు ఉంటుంది. సో ఇంకా 6 నుంచి ఈవినింగ్ 8 వరకు షూటింగే. కానీ లొకేషన్ మారుతూ అసలు చాలా కష్టపడ్డాం. కానీ నాకు లక్కీగా డైరెక్టర్ గారితో ఒక ఫ్రెండ్ రిలేషన్షిప్, కో డైరెక్టర్స్, ఇది అది ఆర్టిస్టులు అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లావణ్య కానీ అందరూ తోడేసరికి ఎక్కడ మనం కష్టపడుతున్న ఫీలింగ్ కలగల. వావ్, సీరియస్లీ. అండ్ అది మాకు అవుట్పుట్ లో కూడా తెలిసిపోతుంది ఎంత చక్కగా ఈజ్ తో వర్క్ చేశారు అందరూ అన్నది. నేను సినిమా అయిపోతున్నప్పుడు నాకు డైరెక్టర్ గారికి దిగులు వచ్చేసింది, అయిపోయింది సినిమా, ఇంకా అయిపోయింది. ప్రాసెస్ ఎంత ఎంజాయ్ చేసామంటే ఇంక దీని తర్వాత శ్రీరస్తు ఓవర్ రిలీజ్ అయిపోయి ఇంక మనం సర్దుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఐఎమ్ స్టిల్ నాకు నా మైండ్లో ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు మూవ్ ఆన్. నేను ఇంకా శ్రీరస్తు శుభమస్తు షూటింగ్, రోజు డైరెక్టర్ గారు ఎదుర్కోవడం, రోజు కో డైరెక్టర్లు, రోజు ఇంకా ఆ మోడ్లో ఉన్నాను. ఇంకా నెక్స్ట్ సినిమాకి కదలాలంటే నాకు ఇంకో సినిమా ఆఫర్ ఇచ్చినట్టున్నారు అరవింద్ గారు. హీరో ఎవరు? హీరో ఇంకా చెప్పలేదు, ఏం చెప్పాలా, సస్పెన్స్ పెట్టారు. ఆయన యాక్చువల్లీ అది ఆల్రెడీ ముందు చెప్పిందనే, పోటీ ఎక్కువైపోతుంది, చాలా పోటీ ఎక్కువ. ఆయన చేశారు కదా అది ఆల్రెడీ ఫస్ట్ శిరీష్కి ఏమైనా ఉన్నాయా అని అడిగినప్పుడు చెప్పిన కథ అదే. తర్వాత ఇంకా అది ఓకే అనుకున్నాం అందరం. మళ్ళీ 5 days మనం అది నాకు సెట్ అవుతుంది సార్. నాకు సెట్ అయ్యేలా కొంచెం నాకు దగ్గరగా ఉన్నాం కదా. ఓకే, ఫస్ట్ 2 సినిమాలు అది ఓన్లీ హిట్. అది నాకు హిట్ ప్లస్ క్యారెక్టర్ బాగా చేతులు. అది మనకి ఆల్రెడీ 2 సినిమాలు చేశాను సార్. కొంచెం నాకు దగ్గరగా అల్లరిగా కొంచెం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండేది ఇస్తే మనం ఏమైనా కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మ్ చేయడానికి ఏమైనా ఉంటుంది. అది చేద్దాం ఉన్నారు ఇప్పుడు.
బట్ లాస్ట్లో ఇందాక అలీ గారు చెప్పినట్టు ఆ క్లైమాక్స్ సీన్ ప్రకాష్ రాజ్ గారితో మాట్లాడే సీన్లో నిజంగా హీ నెయిల్డ్ ఇట్ నిజంగా. అంటే ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రతి డైలాగ్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ ముందు రోజు సీన్ పేపర్ మళ్ళీ రీరైట్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టా, నా పని అయితే అయిపోయింది సిరి, ఇంక రేపు నువ్వు అంటే నువ్వు ఎంటైర్ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని డిసైడ్ చేసే సీన్ రేపు. అంటే ఇప్పటి వరకు ఇంకా అంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టరైజేషన్ అంతా పక్కగా ఉంది, ఈ ఒక్క సీను నువ్వు క్లాప్స్ కొట్టించుకుంటే పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ సాల్వ్ అయినట్టు. అంటే హిట్ ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఈ ప్రాజెక్ట్ పర్పస్ సాల్వ్ అయ్యేది రేపే. నేను మెసేజ్ పెడితే జస్ట్ రిలాక్స్ అండ్ స్లీప్ సార్ అని పెట్టాడు. అంటే జనరల్ అందరూ అంత కాన్ఫిడెన్స్ మీకు అప్పుడే వచ్చేసి ఉండాలి. చెప్పేటప్పటికే నేను మైండ్లో ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఆయన అన్నట్టు అది ఈ కాలం యాక్టింగ్ అంటే ఓవర్ ద టాప్ డ్రామాటిక్ థియేట్రికల్గా ఉండకూడదు, సెటిల్గా రియల్గా సెటిల్గా ఉండాలి. సో డైలాగ్ నేర్చుకుని నేనే ఇమాజిన్ చేసుకుని ప్రకాష్ రాజ్ గారు అక్కడ ఉన్నట్టు ఇంట్లో నడుచుకుంటూ మాట్లాడుతూ వెళ్తాను. అవును చేసి లేదు వస్తుంది. ప్లస్ నేను ఏదైనా తప్పు చేసినా సరిదిద్దడానికి సెట్లో డైరెక్టర్ ఉంటారు. డీసెంట్ మెమరీ ఉంది నాకు, మెమరీ పవర్ బాగానే ఉంటుంది. స్పాట్లో మార్చేసిన లేదు, అది తీసుకుని ఓన్ చేసుకుని చేయగలను. సో నేను చెప్పాను సార్ నేను పడుకోవట్లేదు అలాగో, ఎందుకంటే నెక్స్ట్ డే పెద్ద సీన్ ఉన్నప్పుడు నేను అలాగో పడుకోను, ఎందుకు ఆయన కూడా టెన్షన్ పడమని చెప్పి యూ రిలాక్స్ యూ స్లీప్ అని నేను ఒక 12-12:30 వరకు ఫ్రెండ్స్ కూడా పిలిచేసి ఒకటి ఆడ ముందు ఒకసారి చేసి చూపించి ఓకే గారు అంటే ఓకే అన్నాడు, సరే అని చెప్పి వెళ్ళేసి అని చాలా. అల్లు అర్జున్ అయితే తను నైట్లో షూటింగ్ చేసుకుని ఇంటికి వచ్చాడు. ఏంటో ఎప్పటిదాకా షూటింగ్ అయినా అయ్యా ఈ సినిమాకి బాగా కష్టపడుతున్నాడు అని తెలిసిందండి.